ఇప్పుడు అక్కడ కొత్తగా ఈ లేఅవుట్లు ఇచ్చినారే ఈ వినాత్వం చెరువులో అవి ఎవరు నాటిందన్నా పూర్మాలు నాటిందా రోడారాలు పోయింది కదా వార కాదు నా భూమిలోనే నాటింది చుట్టుపక్కల భూమిలో ఎవరు మొత్తం ఆ బిల్డింగ్లన్నీ ఇచ్చింది నా భూమి నీ భూమేనా ఆ రోజు మనం ఎప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు అడిగే దిక్కు నా కొడుకు లేరు ఏం రెడ్డి గారు మీరు ఏం మాట్లాడట్లేదు నువ్వు చెప్పు ఏం ఏం చేస్తాం చెప్పు ఎక్కడికైతే లాస్ట్ మాట్లాడదాం పోయి ఏం పేరు నా మీ పేరు నా పేరు మహేష్లే నీ కదా పుడిచింది పేరు నేను చెప్తాను అనిల్ కాంట్రాక్టర్ దాన్ని పుడిచిందంతా అనిల్ కాంట్రాక్టర్ కొన్ని నేను కాంట్రాక్టర్ బిల్ చేసుకుంటున్నాను యా ఊరునా అన్నది సొంతూరు చేసి ఇక్కడ దుద్దాలు ఇక్కడ ఆయన మాత్రం నేను లైన్ మ్యాన్ ఓన్లీ నేను తోలుకి ఓన్లీ లైన్ మ్యాన్ వరకు అందుకోసం వెళ్ళి ఆ రోజు రాంగ్ మాట్లాడినారు ఆ లైన్ గుడిసే వాళ్ళే వాళ్ళు మాకేం సంబంధం వాళ్ళు కూలి పిలిచారు నాటుకుంటారు అదే మీకు ఏం ఇస్తాను మాట్లాడు మనకి ఇక్కడ లైన్ మ్యాన్ నా సంబంధం లేదు కొంచెం ఇతర కావాలని కోర్టుకి అడిగాను కోర్టు బయట నేను లైన్ మ్యాన్ నా సంబంధం కూలి నాటిన సంబంధం చెప్పనా చిత్తరాసు మీరు నాటాను మీరు అప్లై చేస్తాను ఇప్పుడు మా ఓన్లీ యాడ్ తెచ్చాను ఇప్పుడు తీసుకోలేవు నా 91 777 91 777 00 850 అనిందన్నా మీరు లాగేటప్పుడు అప్పుడు ఏదైనా చూడు నేను ఒక్కనే వాళ్ళు 8-9 మంది ఉన్నారా ఏం మాట్లాడలేము ఓకే భూమిలో పోయేటప్పుడు కూడా అది అభిషన్ పెట్టంటే ఇప్పుడు తోలిండే మట్టి వాళ్ళు తీలాకున్నారు విఆర్ఓ రోజు తిప్పుతూనే ఉన్నాడా మీకు విలేజ్ సర్వేని అడిగితే నాకు సంబంధం లే అంటాడా మిమ్మల్ని అడిగితే మీకు సంబంధం నాటిన వాళ్ళు ఎవరైంది మన వాళ్ళు కాంట్రాక్టర్లు చెప్తారు ఏం చెప్పాలా మాట్లాడుతున్నాను మాట్లాడు ఏమన్నా చెప్పు సమస్య నేను 9 వేల వరకు అంటే ఓన్లీ మీ పల్లె వరకు ఏమన్నా మీ ఇళ్ళ వరకు కరెంట్ వరకు ముక్కడగానే పోల్ నాటే కాంట్రాక్టర్లు తాగుతారు నేను పరిష్కారం చేస్తాను సరేనా అప్పుడే ముందు లాగేటప్పుడే చేసుకోండి లాగేటప్పుడు అప్పుడు ఎవరన్నా అసలు డీఫారాలు ఏ టైంలో ఇచ్చినారు తెలిసిన 2 నెలల్లో ఇచ్చినారు అది 2 నెలల్లో ఏమో చచ్చిపోయిన లెక్కన ఇంకా చచ్చిపోతాం మేము బతకము ఇంకా ఉండము ఈ జీవితంలో అనుకున్నారు ఇప్పుడైనా మీకు అప్పుడే లాగేటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నా చుట్టూ నా భూమి దెంగేసినారు ఒకటి ఉండే భూమి దాంట్లో కూడా ఎత్తుకొని పోయి ఉత్తరం ఒకటి తూర్పు ఒకటి మధ్యలో ఒకటి నాటితే అది ఏది మొత్తం అంతా నాదే అన్న 2 ఇండ్లు ఏడా మొత్తం ఆ బిల్డింగ్లకి ఇచ్చిండే ల్యాండ్ అంతా నాదే అది దానికి డాక్యుమెంటేషన్ లేదని చెప్పి ఎత్తేసినారా వాడు భూ యాజమాన్య హక్కు చట్టం ప్రకారం మొత్తం భూమి నాదే కానీ వాడు కొలతకు రాలా నిన్న కొలతకు వచ్చినాడు మీ సర్వేర్ ఏం చేస్తావు అప్పుడంతా 2 ఏళ్ళ ముందు రాలా నిన్న వచ్చి అన్నా అని చెప్పాను వచ్చినాడు ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెళ్ళిపోయిందని చెప్పాను ఏం చేస్తావునా అదే ఎవరిని ఎందుకులే అన్న వాళ్ళు వీళ్ళు సిఏ సుధాకర్ రెడ్డి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది ఇప్పుడు మెడికల్ లీవ్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని అన్నాడు ఏం చేస్తాడు పాపం
బందేనా సాయి ఊళ్ళు కూడా ఆ పక్క సాయి ఊళ్ళు ఉన్నా సాయి ఊళ్ళు ఉన్నది, పోల్ సుబ్బారెడ్డి 2 ఎకరాలు దొంగపట్ట ఉన్నది. వాళ్ళ దాంట్లోకి పొలా పోల్ సుబ్బారెడ్డి గారి దాంట్లోకి సాయి ఊళ్ళు ఉంటే ఏదో వాళ్ళ బయట వాళ్ళే మన సాయి ఊళ్ళు పట్టి పట్టి మళ్ళీ అదే కట్టినేసినారు. సాయి ఊళ్ళు పూడ్చినారు మళ్ళీ పూడ్చినారు. ఎందుకు పూడ్చింది సార్? నా ఏం హక్కు ఉన్నది? ఎవరికన్నా 10 రూపాయలు లాభం అనేది ఉంటే ఏమన్నా చేసుకున్నా. మీరు ఎవరో స్వార్థానికి ఒకరి భూముల్లో అయితే పూడ్చుకునే దానికి మమ్మల్ని బలి చుట్టూ నన్ను అవమానం చేసినారు. ఇప్పుడు నన్నే నాశనం చేసింది. చుట్టూ భూమి దెంగేసినారా? దెంగేసింది ఈ మూలకల్లా వాయువు మూలకల్లా ఉండేది మాత్రం అది రాళ్ళు అనుకో గుట్ట ఉండేది, బండ అది. ఈ పక్క అంతా మేము సాగులో ఉండే భూమి. ఎవరికి? ఎమ్మెల్యే దగ్గర తిరిగినాము, ఎంపీల దగ్గర తిరిగినాము, అందరి దగ్గర వచ్చినప్పటి నుంచి ఒక ఆయన ఉన్నాడు, డిఆర్ఓ సత్యనారాయణ మూర్తి అనే ఆయన ఒక్క ఆయనే ఉండేది నా సమస్య మొదలైనప్పటి నుంచి. మళ్ళీ అందరూ ఇప్పుడు 3 కలెక్టర్లు మారిపోయినారు, జాయింట్ కలెక్టర్లు 3 మారిపోయినారా? ఏం మాట్లాడదాం? ఈడ ఎంఆర్ఓలు అయితే ఎంతమంది మారినారో విఆర్ఓ కూడా తగులుకొని ఉన్నాడు గట్టిగా. నేను ఎస్సీని ఏం చేసుకుంటా చేసుకుని చూద్దాంలే అని. సరే, థ్యాంక్స్ నా.